Hello everyone, welcome to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. ఎలా ఉన్నారండి అందరూ? సో ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటి అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ త్రూ ఒక 3 ఫండమెంటల్ రైట్స్ అనేవి కొత్తగా యాడ్ అయ్యాయండి. వీటిని మనము ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి యాడ్ చేయలేదండి. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ జ్యుడిషియల్ జడ్జిమెంట్స్ అన్నమాట. ఏదైతే మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉందో ఆ జడ్జిమెంట్స్ నుంచి ఒక ఇంటర్ప్రిటేషన్ అనమాట. దీన్నే కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు అనమాట. సో ఆ 3 జడ్జిమెంట్స్ ఏంటివి, అవి ఏ ఫండమెంటల్ రైట్స్, అవి ఏ కేసుకి సంబంధించిన అనేది మనం డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందామండి. అండ్ ఈ వీడియోలో మేము మీకు ఇవ్వబోయేది ఏంటంటే మేము పీడిఎఫ్ కూడా ఇవ్వబోతున్నామండి. అండ్ దాన్ని ఏ గ్రూప్లో పెడతామనేది, ఏ ఛానల్లో పెడతామనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఆ ఛానల్ జాయిన్ అయితే కనుక యూ క్యాన్ డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్. అంటే మీరు ఏ నోట్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి. యూ క్యాన్ రిఫర్ టు దిస్ పీడిఎఫ్. నౌ లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఇప్పుడు అందరు కూడా చూడండి. సో దిస్ ఈజ్ అ సిరీస్ విచ్ వీ వర్ డూయింగ్. ఏంటి అంటే ఇండియన్ పాలిటీ ప్రాబుల్ టాపిక్స్ ఫర్ ఫిలిమ్స్ 2024 అండి. ఇది ఓన్లీ యూపీఎస్సి కోసం మాత్రమే కాదండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ రైటింగ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1, టీఎస్పిఎస్సి గ్రూప్ 2 అండ్ ఆల్సో ఏబిపిఎస్సి గ్రూప్ 2. ఎందుకంటే ఇప్పుడు మీరు కనుక మన స్టేట్ లెవెల్ పేపర్స్ కనుక చూస్తే కనుక అవి ఏ స్టాండర్డ్లో వస్తున్నాయంటే యూపీఎస్సి స్టాండర్డ్లో వస్తున్నాయండి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఈ విషయం క్లియర్గా తెలుసు. సో అందుకే దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్. ఆ 3 ఫండమెంటల్ రైట్స్ ఏంటి అనేది తెలుసుకుందామండి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సుప్రీంకోర్టు ఇమేజ్ అనేది ఉంది. అండ్ దిస్ ఈజ్ మై ఇమేజ్. మన టీం వాళ్ళు పెట్టారు, శ్రీ అనిరుద్ బిల్లా పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ అని చెప్పి పెట్టారు. ఓకే, లెట్ us see. సో ఈ పేజ్లో కూడా ఇచ్చారు మన వాళ్ళు 3 న్యూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి అనేది. ఫస్ట్ చూడండి, అందరు కూడా మీరు ఇప్పుడు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఏమని టైప్ చేస్తారు అంటే ఫస్ట్ ఏ రైట్ని, అంటే ఏ ఫండమెంటల్ రైట్ని సుప్రీంకోర్టు అనేది కొత్తగా డిసైడ్ చేసింది అంటే ఫస్ట్ రైట్ టు ఫుడ్ అండి. రైట్ టు ఫుడ్ అని రాశాక పక్కన బ్రాకెట్లో ఆర్టికల్ 21 అండ్ 47 అని రాయండి. ఎందుకంటే ఇది దేనికి సంబంధించిందో కూడా ఎగ్జామ్లో అడుగుతారండి. రీసెంట్లీ ఇలా అడగొచ్చండి ఎగ్జామ్లో. రీసెంట్లీ సుప్రీం కోర్ట్ హ్యాస్ టోల్డ్ దట్, హ్యాస్ అప్హెల్డ్ దట్ రైట్ టు ఫుడ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆర్ రిలేటెడ్ టు ఇట్ అని అంటారండి ఎగ్జామ్లో. దాని ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 21, ఆర్టికల్ 47. నేను ఇప్పుడు ఆ 2 ఆర్టికల్స్ ఎందుకు అని చెప్పి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఇప్పుడు చూడండి, ఏ కేసులో చెప్పిందంటే సుప్రీంకోర్టు హాస్ టోల్డ్ ఇన్ అనున్ ధవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో రీసెంట్గా మొన్ననే అండి 2024లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా రైట్ టు ఫుడ్, అంటే అందరికీ కూడా ఫుడ్ దొరకడం అనేది, ఒక ఫుడ్ అవైలబిలిటీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఎక్కడ కూడా ఇవ్వలేదు అంట. మన సుప్రీంకోర్టే చెప్తుంది. అంటే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎక్స్ప్లిసిట్గా, అంటే ఎక్కడ కూడా క్లియర్గా రైట్ టు ఫుడ్ అని చెప్పి రాయలేదు. కాకపోతే మనకి ఆర్టికల్ 21 ఉంది కదండి, రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ అనేది. ఆ రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ అనే దానిలోనే ఈ రైట్ టు ఫుడ్ అండ్ అదర్ బేసిక్ నెసిటీస్ అనేవి కూడా ఇంక్లూడ్ అయితే చెప్పారండి. సో మన ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రైట్ టు ఫుడ్ రిలేటెడ్ టు అనున్ ధవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆర్టికల్ 21 రిలేటెడ్ అని. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ ఆర్టికల్ 21 అన్నారు కదా సార్, మరి 47 ఏంటి అంటే 47 వచ్చేసి ఏంటి అంటే అండి డిపిఎస్పి అండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి రాజ్యాంగం స్టేట్కి, అంటే రాజ్యానికి, అంటే కంట్రీకి ఏం చెప్పింది, మన నేషన్కి ఏం చెప్పింది అంటే పీపుల్ యొక్క లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది పెంచాల్సిన బాధ్యత అండ్ ఆల్సో స్టాండ్ ఆఫ్ లివింగ్ పెంచాల్సిన బాధ్యత వచ్చేసి అది గవర్నమెంట్ పైనే డిపెండ్ అయి ఉందని చెప్పారు. అండ్ ఇట్స్ అ ప్రైమరీ డ్యూటీ అనమాట గవర్నమెంట్. ఇది మనకి ఆర్టికల్ 47లో ఉంది. మీరు కనుక లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన, బేర్ యాక్ట్ ఓపెన్ చేసిన, ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసిన మీకు కనిపిస్తుంది ఆర్టికల్ 21లో కొత్తగా యాడ్ చేసిన. అండ్ ఆర్టికల్ 47లో అయితే ఈ వర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయండి. ఒక్కసారి ఎగ్జామ్లో ఇలా కూడా అడగొచ్చండి, రైట్ టు ఫుడ్ ఇవ్వకుండా స్టేట్ షెల్ రిగార్డ్ ద రైజింగ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఈస్ ప్రజెంట్ ఇన్ విచ్ ఆర్టికల్ అని అడగొచ్చు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగొచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ 47. అయితే దీంతో పాటు మన సుప్రీంకోర్టు బెంచ్ ఏమని సజెస్ట్ చేసిందంటే స్టేట్స్ మరియు యూటీస్ ఏం చేయాలి అంటే కమ్యూనిటీ కిచెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయమంటున్నారండి. కమ్యూనిటీ కిచెన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఒక 20 హౌసెస్ ఉన్నాయి అనుకోండి, అదొక కమ్యూనిటీ అనుకుందాం. ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ టైము, మనీ, ఎఫర్ట్ పెట్టి ఏంటంటే అందరు కలిసి కుక్ చేసుకుంటారు అనమాట. అప్పుడు ఏమైంది, తక్కువ టైంలో ఎక్కువ మంది కుక్ చేయొచ్చు. అంటే అందరు వాళ్ళ ఇంట్లో కుక్ చేసే బదులు కామన్ ప్లేస్లో
వాళ్ళు కుక్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఏంటి అంటే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఉంది కదండి, అది కూడా అచీవ్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ఒక జడ్జిమెంట్ లో మనకి 3-4 పాయింట్స్ దొరుకుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్ గా కమెంట్ సెక్షన్ లో రాయండి. రాస్తే ఏంటంటే మీకు అది రివిజన్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? నౌ లెట్ us గో టు ద సెకండ్ ఫండమెంటల్ రైట్. సెకండ్ ఫండమెంటల్ రైట్ ఏంటి అంటే రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. మీ అందరికి తెలుసండి, ఇప్పుడు మన పర్యావరణంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అందుకే మీరు చూస్తే కనుక ఫుల్ హీట్ ఉంది సమ్మర్, అవునా? దీని తర్వాత ఫుల్ కంటిన్యూస్గా వర్షాలు పడడం కానీ, అబ్నార్మల్ వర్షాలు పడడం కానీ, అబ్నార్మల్ హీట్ ఉండడం వల్ల దీన్నే మనం క్లైమేట్ చేంజ్ అంటున్నాం అనమాట. అండ్ దీని వల్ల ఏంటి అంటే మనకి ఇలాంటి అడ్వర్స్ సిచ్యువేషన్స్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్ కాకుండా ఉండే ఒక రైట్ ఉందంట. అంటే మనం ఎవరం కూడా దీని నుంచి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదన్నారండి. ఇది ఏ ఆర్టికల్ చెందింది అంటే ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21 అండి. నేను ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి సంబంధించిన కేసు మనం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసిన కేసు ఏంటి అంటే ఎంకే రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని. అందరికీ టైప్ చేయండి, ఎంకే రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. వీడియో పాజ్ చేసి ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. దీనిలో ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు, దీనిలో మన సిజే గారు ఉన్నారండి, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఉన్నారన్నమాట. ఏం చెప్పారు అంటే ఇది ఫండమెంటల్ రైట్ అనమాట. ఏంటి? టు బి ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి మనం కాపాడుకునే ఒక రైట్ మనకు ఉందంట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పైన ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ పడింది ఈ క్లైమేట్ చేంజ్ ని రెడ్యూస్ చేయడానికి, దాని ఎఫెక్ట్స్ కూడా రెడ్యూస్ చేయడానికి. అయితే ఈ దేంతో కనెక్ట్ చేశారంటే ఎక్కడైతే ఈ రైట్ టు క్లీన్ అండ్ హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉంది కదండి ఆర్టికల్ 21 లో, మీరు కనుక ఆర్టికల్ 21 చదివితే ఆల్రెడీ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రైట్ టు క్లీన్ అండ్ హెల్దీ ఎన్వైరన్మెంట్ అనేది ఆర్టికల్ 21 లో భాగం అని చెప్పిందండి. దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్న ఈ ఆర్టికల్ ఆర్ ఈ జడ్జిమెంట్ అనేది ఇచ్చింది అనమాట. అయితే దీని ప్రకారం వీళ్ళు ఏమంటున్నారంటే కొన్ని గ్రూప్స్ కానీ, కొంతమంది పీపుల్ కానీ, కొంతమంది ట్రైబ్స్ కానీ, ఎవరైతే అడవిలో ఉంటారో కొంతమంది ఉమెన్ కానీ, లేదా లో ఇన్కమ్ గ్రూప్ కానీ, ఆర్ కొంతమంది దీవులలో ఉంటారు. లైక్ ఐలాండ్స్ అంటే ఏంటంటే లక్షద్వీప్ ఐలాండ్స్ లో కానీ ఇంకెక్కడైనా ఉంటారు కదా, వీళ్ళకి మనకి ఎఫెక్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లేన్స్ లో ఉంటాం, లేదా డెక్కన్ ప్లాట్యూలో ఉంటాం, లేకపోతే మనం హిల్స్ పైన ఉంటాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్ చేసేదానికి వాళ్ళు ఫేస్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉందని. అంటే మనకి ఈక్వాలిటీ అనేది లేదు. సో డిఫరెంట్ గా అన్ఈక్వల్ గా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే ఎవరైతే ఈ ఐలాండ్స్ లో ఉండేవాళ్ళండి. ఈ సీ లెవెల్ రైజ్ వల్ల ఏమైతుందంటే ఐలాండ్స్ అన్ని కూడా వాటర్ లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఉండడానికి ఇల్లు కానీ, తినడానికి తిండి కానీ, బతకడానికి కానీ వాళ్ళు బతకడానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట. సో మనందరికి కూడా రైట్ టు ఈక్వాలిటీ అనే దానికోసం చెప్పే దానిలోనే అందరు కూడా ఈక్వల్ గా ట్రీట్ చేయాలని అని చెప్పే పాయింట్ ఈ ఆర్టికల్ 14 అండి. అండ్ ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు హ్యావ్ ఏ క్లీన్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అనే పాయింట్ ఇక్కడ మనకి సుప్రీంకోర్టు స్పష్టంగా ఎంకే సింగ్ కేసు చెప్పింది. సో మీరు నోట్ చేసుకోవాల్సిన అదే, ఇది ఏ కేసులో చెప్పారు, ఏ ఆర్టికల్స్ అనేది గుర్తుపెట్టుకుని సరిపోదు మీ ఎగ్జామ్ కి. యూ క్యాన్ ఆన్సర్ ఇట్ కరెక్ట్లీ. అండ్ థర్డ్ ఫండమెంటల్ రైట్ చూద్దామండి, రీసెంట్ గా చెప్పింది. సో ఈ థర్డ్ ఫండమెంటల్ రైట్ ఏంటి అంటే రీసెంట్ గా మీ అందరికి తెలుసు ఆర్టికల్ 370ని, ఓకేనా, ఏదైతే మనకి టెంపరీ స్పెషల్ స్టేటస్ ఇచ్చామో జేఎన్కేకి, దాన్ని అబ్రోగేట్ చేసినప్పుడు పీపుల్ దానిపైన ఎలాంటి క్రిటిసిజం అని చేయొచ్చు కదా. సో ఇక్కడ ఏమి ఇస్తారంటే రైట్ టు క్రిటిసైజ్ డెసిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే మన గవర్నమెంట్ ని మనం క్రిటిసైజ్ చేసే రైట్ మనకి ఫండమెంటల్ రైట్ కింద సుప్రీంకోర్టు ఇప్పుడు ఇస్తుంది. ఇప్పుడే కదండి, ఎప్పటి నుంచో ఉంది. అది దేనిలో ఉంది అంటే ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో ఏమిచ్చారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇది ఇచ్చారనమాట. అంటే ప్రతి ఒక్క సిటిజన్ కి మనకి ఒక క్రిటిసైజ్ చేసే రైట్ ఉందన్నమాట, గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా. అంటే దీని కొంచెం ఆల్రెడీ ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసింది అనమాట సుప్రీంకోర్టు. అంటే ఇట్ హాస్ ఎక్స్పాండెడ్ ద ప్రిన్సిపల్స్ అనమాట, ఇట్ హాస్ ఎక్స్పాండెడ్ ద ఫండమెంటల్ రైట్స్ అనమాట. అయితే ఇది ఏ కేసులో చేసిందంటే జావేద్ అహ్మద్ హజం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో 2024 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇది మన డెమోక్రసీ కనుక సరిగ్గా వర్క్ కావాలంటే ఈ క్రిటిసిజం అనేది చాలా చాలా ఎసెన్షియల్ అని చెప్పింది అనమాట. అయితే దీంతో పాటు అంటే ఈ జడ్జిమెంట్ లోనే ఇంకో పాయింట్ ఏం చెప్పింది అంటే ప్రతి ఒక్క సిటిజన్ కూడా మనం కావాలంటే వేరే సిటిజన్స్ యొక్క కంట్రీ యొక్క ఇండిపెండెన్స్ డే ఉంటుంది కదా, ఆ డే రోజు కూడా మనం గుడ్ విషెస్ చెప్పొచ్చు అంట. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ మన పక్క కంట్రీ ఒక నేబరింగ్ కంట్రీ ఉంది, వాళ్ళ ఇండిపెండెన్స్ డే రోజు కనుక ఎవరన్నా మన ఇండియన్ సిటిజన్ కనుక వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తూ లేకపోతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే
మనం వాళ్ళ పైన ఎలాంటి కేసెస్ కూడా పెట్టడానికి లేదు. ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటంటే గుడ్ విషెస్ ఎక్స్టెండ్ చేసినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ వైలేటింగ్ ఎనీథింగ్ అని చెప్తున్నారు. సో ఈ 3 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. ఐ విల్ రివైజ్ వన్స్ అగైన్ సో అది మీకు గుర్తుంటుంది. ఫస్ట్ వచ్చి రైట్ టు ఫుడ్ అండి, అనున్ ధావన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చేశారు. అది ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 47లో చేశారు. అండ్ రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వచ్చేసి మనకి ఎంకే రంజిత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చేశారు. అండ్ రైట్ టు క్రిటిసైజ్ ద డెసిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో మనకి జావేద్ అహ్మద్ హజమ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో ఈ 3 కేసెస్ కూడా దే హ్యావ్ గివెన్ దిస్ జడ్జిమెంట్స్ అన్నమాట. జస్ట్ సెకండ్ అండి. ఎస్ అండి. సో రైట్ టు క్రిటిసైజ్ వచ్చేసి మనకి జావేద్ అహ్మద్ దానిలో డిసైడ్ చేశారు కాబట్టి ఈ 3 జడ్జిమెంట్స్, ఈ 3 న్యూ ఫండమెంటల్ రైట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలానే మనం ఇంకా చాలా చాలా కొత్త వీడియోస్ మీకు ఎగ్జామ్కి యూజ్ అయ్యి ఐ విల్ కంటిన్యూ అనమాట. సో ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీ కామెంట్ సెక్షన్లో మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ అని ఇవ్వండి. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆన్ ద స్టూడెంట్స్ డిమాండ్ మనం ఏం చేస్తున్నామంటే ఈ జూన్ 10th నుంచి అండి, సో ఫ్రమ్ జూన్ 10th ఒక 1 వీక్ పాటు ఫ్రీ యూపీఎస్సీ క్లాస్ అని కండక్ట్ చేస్తున్నామండి. టు అటెండ్ దిస్ ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ ఫర్ 1 వీక్ జాయిన్ అవర్ ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ ఛానల్. దిస్ ఇస్ అవర్ టీమ్ అండి. మన టీం వాళ్ళు మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా డీటెయిల్గా అంటే ఎలా చెప్తారు, ఏం చెప్తారు, అసలు ఓరియంటేషన్ అనేది మీ అందరికి కూడా ఫ్రీ యాక్సెస్ ఉందన్నమాట, ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళకి అనమాట. సో ఇది ఎలా జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చామన్నమాట. అది ఇలా ఉంటుంది. దాని యొక్క వాల్ పేపర్ ఆర్ డిపి అంటారుగా, అది ఇలా ఉంటుందండి. ఈ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ క్లిక్ చేసి దానిలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక ఏమవుద్ది అంటే మీకు లైక్ క్లాస్ ముందు రోజు ఏం చేస్తామంటే జూమ్ లింక్ కానీ షెడ్యూల్ కానీ అండ్ ఆల్సో ఫ్రీ మెటీరియల్ అండి, ఏదైతే ఆ 1 వీక్ క్లాస్ సంబంధించిన ఫ్రీ మెటీరియల్ కూడా దానిలో పోస్ట్ చేస్తాం. నెవర్ ఎవర్ మిస్ దిస్ ఆపర్చునిటీ అనమాట. ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉన్నా లైక్ ఈ 2025 బ్యాచ్ గురించి ఆర్ 2026 బ్యాచ్ గురించి డౌట్స్ ఉన్నా సరే యూ క్యాన్ మెసేజ్ ఆర్ కాల్ టు దిస్ నెంబర్స్ అండి. ఇది మన అడ్మిన్స్ నెంబర్స్ అండి, విఐపిఎస్ అకాడమీ అడ్మిన్ నెంబర్స్ అండి. 8985237565 అండ్ ఆల్సో 7569556888 నెంబర్స్కి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే దే విల్ ఆన్సర్ ఆల్ యువర్ డౌట్స్ అండి. ఇంకేమైనా మీకు క్వెరీస్ ఉన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మెసేజ్ ఆర్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నాకు తెలిసి ఇంకొక 1 డేలో అంటే రేపు 7th జూన్ రోజు మనకి యూపీఎస్సీ హాల్ టికెట్స్ అనేవి రాబోతున్నాయండి. అందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, నాట్ ఓన్లీ టు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్కి అండ్ ఆల్సో ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా ఐఎమ్ కన్వేయింగ్ మై ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి. జై హింద్.